హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నేను జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దాని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఫస్ట్ నేను జొన్నలు 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. అలాగే మినుము బ్యాళ్ళు కూడా సేమ్ అలానే నానబెట్టుకున్నాను. మినుము బ్యాళ్ళు 8 అవర్స్ ఏం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక 3 అవర్స్ నానబెట్టినా సరిపోతుందండి. నార్మల్గా మనం దోసపిండి ఎలా ఆడించుకుంటామో సేమ్ అదే పద్ధతి అండి. ఏమంటే ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది, కొంచెం మెదగడానికి టైం తీసుకుంటుంది అనమాట. ఇది జొన్నలు మామూలుగా బియ్యం అయితే ఫాస్ట్గా అయిపోతుంది, ఇది కొంచెం కొంచెం బాగా ఆడించుకోవాల్సి వస్తుంది. ఇలానే ఇట్లా కొంచెం బరకగా అట్లా చూడండి, అట్లా చూపించిన విధంగా బరకగా ఆడించుకోవాలండి. ఇది ఇడ్లీ పిండికి అయితే సరిపోతుంది, ఇంకా కొంచెం మెత్తగా అయితే జొన్న దోశకైతే సరిపోతుందండి. అది మొత్తం ఆడించుకున్నాను. ఇప్పుడు మినుము బ్యాళ్ళు ఆడిస్తున్నాను. మినుము బ్యాళ్ళు అయితే మామూలుగా మెత్తగానే మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సేమ్ మనం నార్మల్గా దోసపిండి ఎలానో సేమ్ అలానే అండి. మనం ఎంత కలిపే దాంట్లోనే ఉంటుందండి టెక్నిక్ అంతా. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మినుపు పిండి ఇందులో వేసుకుంటున్నాను. జొన్న పిండి పట్టిన దాంట్లో దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటూనే మనకి చాలా టేస్టీగా వస్తాయి జొన్న ఇడ్లీలు. మనం మామూలుగా రవ్వ లేకపోయినా ఈ జొన్న ఇడ్లీలు బాగా చేసుకోవచ్చండి. మామూలుగా ప్రతి ఒక్కరూ జొన్న రొట్టె చేసుకోవాలని అందరికీ ఉంటుందండి, కానీ అందరికీ రాదు కదా జొన్న రొట్టెలు చేసుకోవడం. జొన్నలు ఏదో ఒక రూపంలో ఇలా జొన్న ఇడ్లీ దోశ వేసుకొని చాలా బాగా హెల్త్ కాపాడుకోవచ్చండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పులిసిందండి, చాలా బాగా పులిసింది. మనం అంతా కలపడంలోనే ఉంటుంది టెక్నిక్ అంతా. నేను ఇంత పొల్లిపోతుందని అనుకోలేదండి. మార్నింగ్ అంతా కొంచెం కింద పోయింది, అంత నీట్గా సర్దుతున్నాను. కొంచెం మెత్తగా పట్టుకుంటే దోశ వేసుకోవచ్చు అండి. ఇది కొంచెం బరకగా ఇడ్లీ రవ్వలాగా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో తగిన సాల్ట్, దోశకైతే కొంచెం మెంతులు ఇంకా శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనేం యాడ్ చేయలేదు ఇడ్లీకి కాబట్టి, ఓన్లీ జొన్నలు మినప బ్యాళ్ళండి. ఇది కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ వేసుకుంటున్నాను. నార్మల్ ఇడ్లీలు ఎలానో సేమ్ అలానే అండి. నార్మల్ ఇడ్లీ కంటే ఇది కొంచెం కాసేపు ఎక్కువ పెడితే సరిపోతుంది. చాలా బాగా వస్తాయండి, హెల్త్ కూడా చాలా మంచిది కదా జొన్న ఇడ్లీ. ఒక 20 మినిట్స్ తర్వాత రెడీ అయ్యిందండి. ఇలా ఉన్నాయి ఇడ్లీలు, చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయండి. నేను ఇలానే చేసుకుంటాను ప్రతిసారి. జొన్న రొట్టె ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, జొన్నలు ఏదో ఒక రూపంలో తీసుకుంటే సరిపోతుంది. జొన్న రొట్టె రాని వాళ్ళు ఇడ్లీ వేసుకున్నాను. ఎంతో టేస్ట్ గల జొన్న ఇడ్లీ రెడీ అండి. ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, చాలా స్మూత్గా వచ్చాయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.